కలుగును గాక. ఆరాధనకై మనము చేరవచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు, ఆ తర్వాత 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘ ధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. తర్వాత 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరకుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రేమైన వాళ్ళరా, ఆదివారమున ఆయన ఒక ఆజ్ఞ మేరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సన్నిధికి వచ్చి మరి ఆయన శిలువలో చేసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరమునకు ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టెలు రసపాత్రలు పాలు పంపులు పంచుకుంటూ ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయనను ఆరాధించడానికి ఆయన్ను పూజించడానికి మనం చేరవచ్చి ఉన్నాం. మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలో పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. అంటే పరలోకంలో వారు ఏ విధంగా ఆయన్ను పూజిస్తూ ఉన్నారో, ఆయన్ను మహిమపరుస్తూ ఉన్నారో ఆ సంగతులు మనం ఇక్కడ చదువుకున్నాం. భక్తుడైనటువంటి యోహాను 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని అన్నాడు. మొదటి అధ్యాయంలో కూడా మొదటి అధ్యాయము 10వ వచనంలో ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని ఆయన ప్రభువు దినమందు ఆత్మవశములో ఉంటూ చూచినటువంటి కొన్ని సంగతులు, పరలోకమందు జరుగుతున్నటువంటి ఆరాధన, దాని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆరాధన వారు చేస్తూ ఉన్నారో దాని గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఆయన ఆత్మవశుడై ఆ సంగతులను ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకొని తగినటువంటి రీతిగా ఆయన ఆరాధించాలంటే మనం ఆత్మ వశంలో ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క వశంలో మనం ఉండాలి. ఎప్పుడు ఉండగలం? మనం ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో కొంచెమైనా కాలం గడిపితే, పరిశుద్ధాత్ముని యొక్క సహాయమును మనం కోరుకోగలిగితే, పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉండి ఆయన్ని ఎలాగ ఆరాధించాలో మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయన కోరిన ఆరాధన ఉంది. ఆయన కోరిన ఆరాధన కాకుండా మనకి ఇష్టం వచ్చిన ఆరాధన మనం చేస్తే అది ఆయన అంగీకరించడు. కనుక ఆయన కోరిన ఆరాధన మనం చేయాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క వశంలో మనం ఉండాలి. కాబట్టి ఈ భక్తుడు ఆత్మవశంలో ఉన్నాడు. మరి ఎవరిని ఆరాధించాలో కొన్ని సంగతులు ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే 4వ అధ్యాయం 2వ వచనంలో, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. సింహాసనమందు ఆసీనుడైనటువంటి వాడు ఆయన గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆ సింహాసనం అత్యున్నతమైన సింహాసనం అని మరి ఒక స్థలంలో మనం చూస్తాం. అక్కడ ఆసీనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి సంగతులు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడు అంటే కిందికి వస్తే 10-11 వచనాల్లో నీవు సమస్తమును సృష్టించితివి అన్నాడు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. సమస్తమును సృష్టించినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, లేక సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనను ఆరాధించుతున్నటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నువ్వు నేను కూడా ఆరాధించవలసింది ఆయన్నే. ఆ అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి దేవుణ్ణి, మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు ముద్దు కుమారుని పంపించినటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనను
మరి ఎవరిని మనం ఆరాధిస్తున్నామో అది మనం గ్రహించుకొని ఆయన్ని ఆరాధించాలి. మరి ఎలాగ వారు ఆరాధిస్తూ ఉన్నారు అంటే 8వ వచనంలో మనం చూస్తాం. 8వ వచనంలో ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు పరిశుద్ధుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ మీరు ఆరాధిస్తూ ఉన్నారంటే ఆయన యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకున్నటువంటి వారు. ఇంకో మాట ఏముందంటే అక్కడ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియకు దేవుడు. భూత వర్తమాన భవిష్యత్ ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆ దేవుణ్ణి, సర్వాధికారి అయినటువంటి ఆ దేవుణ్ణి, అంటే ఆయన యొక్క సర్వాధికారం ఏంటో, ఆయన ఎల్లప్పుడూ ఉండేవారని, ఆయన పరిశుద్ధుడని ఎరిగి వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించే సమయంలో మరి మొదట ఆయనకు ఘనత కలిగే విధంగా, ఆయనకు మహిమ కలిగే విధంగా మనం ఆరాధించాలి అంటే ఆయన యొక్క ఉన్నతమైన స్థితి మనకు అర్థం కావాలి. ఎంత పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత పరలోకంలో వినబడే శబ్దం అదే, ఎల్లప్పుడూ వినబడుతున్న శబ్దం. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మానవునిగా ఈ లోకంలో జన్మించినప్పటికీ కూడా ఆయన పరిశుద్ధునిగానే జీవించాడు. ఆయన ఎక్కడ అపవిత్రపరచుకోలేదుతున్నాడు. పరిశుద్ధమైనటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకా వారు ఎలాగ అది జ్ఞాపకం చేసుకొని, ఆయన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా 10-11 వచనాల్లో వారు ఆసీనుడై ఉండువా అని ఎదుట సాగిలపడి అని మనం చూస్తాం. సింహాసనం నందు ఆసీనుడై ఉండువా అని ఎదుట సాగిలపడతా ఉన్నారు. సాగిలపడడం, ఆయన ఆరాధించడం, ఆయన దగ్గర మేము ఇంకేం లేదు ప్రభా, మేము నిమిత్త మాత్రం అని ఆయన దగ్గర సాగిలపడి వారు ఆరాధిస్తూ ఉన్నారు. పరలోకంలో వారు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు వారికి ఇచ్చాడు. కానీ దేవుని ముందు ఆ స్థితి ఏది గొప్పది కాదు. కాబట్టి వారు సాష్టాంగపడి సాగిలపడి ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇంకా కింది భాగానికి వస్తే తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అని మనం చూస్తాం. వారికి ఉన్నటువంటి సింహాసన కిరీటములను తీసి ఆయన దగ్గర పడేశాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థితి కానీ ఏదే కానీ ఆయన ముందు ఎందుకు పనికిరాదు అని వారి యొక్క వారి క్రియల ద్వారా ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కేవలము నోటి మాటలను బట్టి ఆయన వర్ణిస్తూ ఆయన్ను ఆరాధించడం, ఆయన్ను ఘనపరచడం కాదు, మన క్రియల ద్వారా కూడా ఆయన ఆరాధించాలి. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనం చూస్తూ ఉన్నాడు అని మన యొక్క క్రియల ద్వారా కూడా ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అది ఆయన కోరుకునేటువంటి ఆరాధన, పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన. ఇంకా అట్టి ఆరాధనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అట్టి ఆరాధనకు ఆయన మాత్రమే పాత్రుడు అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వారు ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు అంటే అదే 8వ వచనంలో అంటాడు, దేవుడు సర్వాధికారియు దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నాను. మానక ఆరాధిస్తూ ఉన్నాను. మానక ఆరాధించండి. అపోస్తుల కార్యం 2:42లో సంఘంలో చేర్చబడినటువంటి వారు అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక ఉండి. అంటే మానక అంటే ఎడతెగక ఉండడం. మనం బ్రతికినంత కాలం ఏ ఒక్క ప్రభు దినాన్ని మనం మిస్ చేసుకోకూడదు. ప్రతి ప్రభు దినాన అది కూడా మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నటువంటి ఆరాధన మనం చేయాలి. ఏదో ఉన్నామంటే ఉన్నాము, వచ్చినామంటే వచ్చినామని, ఆరాధించామంటే ఆరాధించామని అది ఆయన అంగీకరించండి. మానక వారు చేస్తున్న పని ఇదే. మానక ఆయన పొగుడుతూ ఉన్నారు, మానక ఆయన స్తుతిస్తూ ఉన్నారు. మానక ఆయన మనం ఆరాధించాలి. ప్రతి ఆదివారం మరి ముఖ్యంగా కదా, ఎల్లప్పుడూ వీళ్ళు మానక రాత్రింబ వల్ల ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించడం అనేది పూజించడం, అది ఎల్లప్పుడూ పూజించాల్సిందే. కానీ ఆదివారమున ప్రత్యేకమైనటువంటి సమయం ఇది. ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ అది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలాగూ చేయడం అన్నాడు కదా, అది ఆయన ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసిన వారం అవుతాం. మరి నమ్మి పాపాలు క్షమించాడు ఆయన, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మళ్ళీ పాపం చేయడం అనేది ఎంత భయంకరమైందో మనమే ఆలోచన చేయాలి. ఆయన మానక మనం ఆరాధించేవారుగా ఉండాలి. ప్రభుదినం అనగానే ఒక సిద్ధపాటు అవసరం. ప్రభుదినం వస్తూ ఉంది, రేపు నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఎలాగ ఆరాధించాలి, ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని
మనం ఆలోచన చేసుకొని ఆయన ఎంతటి వాడో మనం అర్థం చేసుకొని ఆయన ఏ విధంగా స్తుతించాలో ఆ విధమైనటువంటి ఒక సిద్ధపాటు కలిగి వచ్చి మనం ఆయన్ను ఆరాధించాలి. మానక ఎడతెగక మనం ఆయన్ను ఆరాధించాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు వారు ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు అంటే 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూసుకున్నాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల అని మనం చూస్తాం. ఆయన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరకుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వధింపబడినటువంటి గొర్రెపిల్లను వారు చూస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. పైన ఇంకొక మాట ఏముందంటే 8వ వచనంలో కూడా ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి అని మనం చూస్తాం. ఆ గొర్రెపిల్ల ఎదుట వారు ఉన్నారు, ఆ గొర్రెపిల్లను చూస్తూ ఉన్నారు. ఏ గొర్రెపిల్ల అది? వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఎవరు? యేసుక్రీస్తే. మన కొరకు వధించబడినటువంటి వాడు, పాపభారమును మోసుకొని వెళ్ళినటువంటి వాడు, మరి లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి మనం చూస్తాం. ఆ గొర్రెపిల్లను వారు అక్కడ చూస్తాం, ఎక్కడ? పరలోకంలో చూస్తూ ఉన్నారు. వారు చూచి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు ఆరాధిస్తారు? ఆయన వధింపబడ్డాడు. ఎందుకు వధింపబడ్డాడో ఇంకొక మాట 9-10 వచనాల్లో మనం చూస్తాం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అని వారు ఒక కొత్త పాట పాడుతూ ఉన్నారని మనం చూస్తాం. వారు వధింపబడినటువంటి గొర్రెపిల్లను వర్ణిస్తూ వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ వధింపబడిన గొర్రెపిల్ల వారి ఎదుట ఉంది. ఆయన ఏం చేశాడంట? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ అని, నీ రక్తముతో అని కింద ఉంది. ఆయన రక్తం ఇచ్చి ఆ రక్తముతో మనలందరి ప్రతి వంశములో నుంచి ప్రతి భాషలో నుంచి దేవుని కొరకు మనుషులను ఆయన ఏం చేశాడంటే కొనుక్కున్నాడు. ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆ విలువ ఆయన యొక్క రక్తమే. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ఆయన చిందించి ఆ రక్తముతో ఆయన మనల్ని కొనుక్కున్నాడు. విలువ పెట్టి కొనబడినటువంటి ఆ సంగతి వారు ఎక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే పరలోకంలో. ఆ వధింపబడినటువంటి గొర్రెపిల్లను వారు చూస్తూ ఉన్నారు. నీ రక్తం ఇచ్చి అన్నాడు. తర్వాత ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశావు. నిజానికి చేసింది ఎవరిని? మనల్ని. రక్తం ఇచ్చి కొనుక్కుంది నిన్ను నన్ను. రాజులుగా యాజకులుగా చేసింది మనల్ని. మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? మరి వారు ఆనాడు ఆరాధిస్తూ ఉన్నారు. వధింపబడినటువంటి గొర్రెపిల్ల అంటే ఆ వధింపబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎదుట ఉన్నాడు. వారు ఆయన యొక్క గాయముల యొక్క గుర్తులు చూస్తూ ఉన్నారు. చేతికున్న గాయముల గుర్తు, తలకున్న గాయముల గుర్తు, ఆయన ఆ గుర్తులను చూసి వారు ఆరాధిస్తూ ఉన్నారు. మనం ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? ఆ గాయములు పొందింది నీ కోసం, నా కోసమే. ఆ గాయములు నీవి నావే. మనస్థానంలో ఆయన పొందాడు. ఆయనను ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన గాయములు మనం చూడాలి. ఆ గాయములు మన కోసమే. ఇంతకుముందు ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. అరిమతయి యోసేపు ఆ యొక్క శరీరాన్ని దించుకున్నాడు శిలువపై నుంచి. దానికి అత్తరు పూసి సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ పూస్తూ ఉన్నాడు అత్తరు? ఆ గాయపరచబడినటువంటి ఆయన యొక్క శరీరం ముందుంది. ఒక్కొక్క గాయాన్ని తాకుతూ ఉన్నాడు. ఆ తాకినప్పుడంతా ఆయన యొక్క హృదయం ఎంత పరితపించమైందో తెలియదు. రక్తమయమైనటువంటి శరీరం, దాన్ని తుడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క గాయాన్ని దానికి అత్తరు పూస్తూ ఉన్నాడు. ఎంత ఆరాధన, ఎంత మంచి ఆరాధన. మన ముందు ఆయన ఉండాలి. ఆరాధించేటప్పుడు వధించబడిన గొర్రెపిల్ల మన ఎదుట ఉండాలి. గాయపరచబడినటువంటి మన యేసు మన ముందు ఉండాలి. నీ స్థానంలో, నా స్థానంలో గాయపరచబడ్డాడు ఆయన. ఆయన గాయాలు మనం చూడాలి. ఆయన గాయాలను తాకాలి మనం. అప్పుడే ఆయన ఆరాధించాలి. పరలోకంలో వారు చేస్తున్నటువంటి ఆరాధన, వారు ఆ గొర్రెపిల్లను, వధింపబడినటువంటి గొర్రెపిల్లను చూచి వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు వాళ్ళు? శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరకుడు. అన్నిటికీ అర్హుడైనటువంటి వాడు ఆయన్నే. దానికి తగినటువంటి వెల చెల్లించాడు. ఇదిగో నా దేవునికి ఇంతమందిని కొనుక్కున్నాడు ఆయన, వారిని రాజులుగా యాజకులుగా చేశాడు అని వారు ఆరాధిస్తూ ఉన్నారు. చేసింది మనలనే, సంపాదించుకుంది మనలనే, వెలబెట్టి కొనుక్కుంది మనలనే. మనం ఆరాధించాలి. ఏ విధంగా? అన్నీ నువ్వేనాయన. శక్తి, మహిమ, ఘనత, స్తోత్రం పొందడానికి అర్హుడవు నీవే.
ఆయన స్తోత్రార్హుడు, స్తోత్రములకు అర్హుడు ఆయనే, ఇంకెవరూ కాదు. ఆయన స్థానంలో ఇంకేమీ పెట్టడానికి వీల్లేదు. ఆదివారంలో ఆయనే మనకు ఆరాధనకు అర్హుడు. ఇంతగా గాయపరచబడి మన కొరకు ప్రాణమిచ్చి రక్షించిన దేవుణ్ణి తగినటువంటి విధంగా ఆరాధించవలసినటువంటి బాధ్యత రక్షించబడినటువంటి మన మీద ఉంది. విలువపెట్టి కొనబడినటువంటి మనకు ఆ బాధ్యత ఉంది. అది ఆయన 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 యొక్క చిత్త ప్రకారం మనం చేయాలి, ఆయన కోరిన విధంగా చేయాలి. పరలోకంలోనే అలాంటి ఆరాధన జరుగుతూ ఉంది. వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు ఎవరిని ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధించాలో, ఎప్పుడు ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో గ్రహించుకొని వారు ఆరాధిస్తూ ఉన్నారు. మనకుందా గ్రహింపు? ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? ఎలాంటి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం? మన కొరకు తన ముద్దు కుమారుని పంపించినటువంటి దేవుడు మన స్థానంలో ఆ కుమారుని పెట్టి ఆ శిలువలో ఆ కుమారుని యొక్క చేయిని విడిచిపెట్టాడు ఆయన. ఆ కుమారుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు తండ్రి. చీకటి కమ్ముకుంది. అంత గొప్ప ప్రేమ చూపించినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. అదే సమయంలో మనం ఎలాగ ఆరాధించాలి? ఆయన యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు ఆరాధించాలి? ఎల్లప్పుడూ ఆరాధించాలి. ఆదివారమున ఆయన ఆజ్ఞగా ఆయన పాటిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే వధింపబడ్డాడు మన కోసం, శిలువలో వధింపబడ్డాడు. వధింపబడినటువంటి గొర్రెపిల్ల యొక్క గాయముల గుర్తులు చూస్తూ, ఆ గాయములను చూస్తూ తాకుతూ, తాకలేమా? మనం అనుభవించాలి ఆ స్పర్శ. ఎంతగా ఆరాధించగలమో అందుకు సిద్ధపరుస్తుంది. ఆ గాయపరచబడిన క్రీస్తు మన ముందు ఉండాలి. అరిమతయి యోసేపులాగా మన ముందు ఆయన పరుండబెట్టుకొని ప్రతి గాయంలో మనం తాకగలిగితే ఆయన ఆరాధిస్తాం. అప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు. అటువంటి స్థుతులపైన ఆశీనుడు కావాలని, అలాంటి ఆరాధనలు ఆగ్రహించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలవాటైనటువంటి ఆరాధన కాదు, మనకిష్టం వచ్చిన మనకు నచ్చిన ఆరాధన కాదు, కానీ ఆయన కోరుకున్న ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన, గ్రహింపు కలిగినటువంటి ఆరాధన చేయాలని ఆయన ఆశిస్తూ ఉండగా అలాంటి ఆరాధన చేస్తూ ఆయన ఘనపరచడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.